జల్లికట్టు తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం కలిసి తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. జిల్లా మొత్తం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. కొంతమంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. పోరాటం చేయాలంటే మిలిటరీకి వెళ్ళి చేయండి రా, రోడ్డుపై ఏంట్రా ఇలాంటి పలికిమాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసావు, నీకు అంత కూడా తెలీదా? చెప్పు తమ్ముడు. చంద్రపురం గ్రామానికి చెందిన యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రంగనాథ్ గారి కొడుకుని పోలీసులు బాగా కొట్టారంట. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జల్లికట్టు గురించి పోరాటం సాగుతూనే ఉంది. ఇది తెలుగువారి ఆత్మస్థైర్యానికి, పోరాట స్ఫూర్తికి సరైన గౌరవం తీసుకొస్తుందని ప్రజల అభిప్రాయం. జల్లికట్టు కావాలి కావాలి. పలు కంపెనీలకు చెందిన నిర్వాహకులు ఈ పోరాటాన్ని విరమించాల్సిందిగా కోరుతున్నారు. వాళ్ళ కోరిక మేర కోసం ఈ జల్లికట్టు అనేది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. తెలుగు అనే ఒక భావంతో ఏకమై ఈ పోరాటంలో పోరాడే యువకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. దీనివల్ల అరెస్ట్ అయిన వారందరినీ వారి వారి ఇంటికి పంపించాలని ప్రభుత్వం వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేయ్ నిజం చెప్పరా, లేదంటే చచ్చిపోతావు. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేలోగా మనకి ఈ బాధలు తప్ప. సార్ ఎవరిని అడిగయ్యా వీళ్ళ స్టేషన్ తీసుకొచ్చావు? సారీ సార్. ఇంతలా కొట్టి పడేశారు. లేదు సార్, ఎవరో వీడియో తీసి బయట పెట్టారు. ముందు వాళ్ళు రిలీజ్ అయ్యి. సరే సార్. అమ్మా మంచి పని చేశాడు రా ఎవడో గాని. రేయ్ నీకు డ్రాయర్ వేసుకునే అలవాట్లేదా? రేయ్ నువ్వెప్పుడు రా చూసావు? వాడొక్కడే కాదు, అందరూ చూశారు. మీకు వీడియో పెట్టాను, వాట్సాప్లో చూడు. ఏరా ఇది కూడా వీడియో పెట్టాలారా? కర్మరా. రేయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా? నెక్స్ట్ ప్రొటెస్ట్ కి. రేయ్ మీరు ప్రొటెస్ట్కి వెళ్ళండి, పరోటా తినడానికి వెళ్ళండి. పోయే దారిలో నన్ను ఆసుపత్రిలో పడేసి వెళ్ళండి రా బాబు. ఇక నేను తన్నులు తినలేను రా బాబు. మీరు జల్లికట్టు జరిపించే పేరుతో నా చర్మం ఒలిచేస్తున్నారా? అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయబట్టే కదా వాళ్ళందరూ మనల్ని ఆడుకుంటున్నారు. పార్టీ పేరు చెప్పి చేపల కార్మికులు చంపేశారు. ఎప్పుడైతే ఈ విద్యా వైద్యం ప్రభుత్వంలోకి చేరుతుందో ఈ ఊరు బాగుంటుంది, మన దేశము బాగుంటుంది. కాలం మారినా పని మాత్రం జరగదు. జల్లికట్టు కోసం ఇంతమంది పోరాడుతున్నారా? ఒక్క జల్లికట్టు కోసమే కాదురా, దేశంలో ఉన్న అన్ని సమస్యలకి ఆవేశంతో జరిగే పోరాటం ఇది. అందుకే ఇంతమంది పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ జనాల్ని చెదరగొట్టడానికి పోలీసులు ఎంతెంతో ప్రయత్నించారు, కానీ కుదరట్లేదు. జల్లికట్టు కావాలి. ఏ నాయకుడు లేని పోరాటం, ఎవ్వరూ ఆపలేని పోరాటం. జల్లికట్టు కావాలి. ఈ సమస్యలన్నీ జల్లికట్టు కావాలి. ఖచ్చితంగా వచ్చి జల్లికట్టు కావాలి. ఇక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంటే ఎక్కడికి వెళ్ళారా మీరంతా? పోలీసులు కొట్టారా మామా? పోలీసులు కొట్టారు మామా. 5 మంది వెళ్తే కొట్టరా మరి? సెపరేట్ గా వెళ్ళాలరా మామా? ఒరే నీ కాలం మారి ఈ తలరాత మార్చే నాయకుడు రావాలి.
జల్లికట్టు నిర్వహించడానికి జరిగిన అత్యవసర చర్చాగోషలో రాష్ట్ర న్యాయస్థానం కొన్ని చట్ట సవరణలు చేసి అనుమతించారు. చంద్రాపురం గ్రామ ప్రజలందరూ వినండి. చాలా సమస్యల్ని అధిగమించి ఎన్నో సంవత్సరాల తర్వాత జల్లికట్టు నిర్వహించడానికి అనుమతిచ్చారు. జల్లికట్టు మాత్రం జాగ్రత్తగా జరుపుకోండి. మనం విజయం సాధించాం. ఇంకేంటయ్యా, అందరూ పదండి. ఏయ్ ఆగు, ఇప్పుడేమంటావు? చూడ్డానికి మీ నాన్నలాగే ఉంటాడని అంటావు, అంతే కదా? రేయ్ పోరా, తనని చూస్తుంటే చిన్న రజనీ లాగానే ఉన్నాడని. ఏమైందా? ఎలాగో మన ఊర్లో జల్లికట్టు నిర్వహించబోతున్నా. అవునరా. చూడవయ్యా, రంగనాథ్ చేయాల్సిన పని వాళ్ళ కొడుకు చేసి సాధించాడయ్యా. నువ్వు ఒకటివి, ఇంకా 2 ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? జల్లికట్టు కోసం కలిసి పోరాడినంత మాత్రాన అయిపోతుందా ఏంటి? ఈ కులపిచ్చి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుపోతుందో ఏంటో. ఇలా చూడండి అయ్యా, రేపు ఎల్లుండి జల్లికట్టు నిర్వహించాలని మన ఊరి పెద్దల ఆధ్వర్యంలో నిర్ణయించారు. అందువల్ల అందరూ సిద్ధం కండి. ఈ మందు తాగడాలు, మాంసాహారాలు మానేయండి కొంచెం. ఇలా మా అందరికీ చెప్పి మొదటి క్వార్టర్కి క్యూలో నిలబడేది నువ్వే పోవయ్యా. మామా, జైలు నుంచి వార్డును కాల్ చేశారా? రేపు మీ నాన్నని చంపినోడు రిలీజ్ అవుతున్నాడు. రేపు మార్నింగ్ కదరా రిలీజ్ అవుతాడన్నా. అదే మామ, నాకు అర్థం కావట్లేదు. నైటే రిలీజ్ చేసేశారు. నాకెందుకు ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందని అనిపిస్తుంది మామ. యాక్సిడెంట్ కేసు అని ఒక ఆయన జాయిన్ అయ్యాడు కదా, ఎక్కడ మార్చురీలో ఉన్న- ఆ రోజు మా నాన్నకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంది మీరే. ఇంటి నుంచి వెళ్ళిన అతను శవంగా తిరిగి వచ్చారు. మా నాన్నని చంపిన అతన్ని మీరే జైలుకెళ్ళి కలిశారు. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు. అయితే మా నాన్న హత్యకి మీకు ఏదో సంబంధం ఉంది. అరే, పశువులకు మేతేసి పాలు పితుక్కున్నవాడు కూడా హంతకుడేనా? నువ్వు నన్ను సందేహిస్తున్నావా? ఆ రోజు ఫోన్ చేసి మీ నాన్నని రమ్మన్నది నేనే, కానీ దేనికోసమో తెలుసా నీకు? ఏమండి, అన్నయ్య ఫోన్ చేశాడు. గురుమూర్తి తమ్ముణ్ణి ముత్తు అన్నని ఎవరో చంపి పడేశారంట. అరిచారంటే అందరినీ కేసులు ఇరికించేసి బొక్కలో దోచేస్తా. జాగ్రత్త. నువ్వేంటయా చెప్తున్నావు? ఇలా చూడండి సార్, మాకు ఎలాంటి సమస్య లేదు సార్. బంగారు చైన్ల కోసం ఆశపడి ఎద్దును పట్టుకున్నారు. అందుకు మా అన్నను గొంతుకు వస్తారా? రేయ్, గొంతు కోయాలంటే ఒక్కళ్ళదే కాదు, మీ అందరిది కోసేసే వాళ్ళం. రాత్రికి జనాలు వేసుకొచ్చేసి మీ ఊరిని నాశనం చేసేవాళ్ళం. రేయ్, నా తమ్ముడిని చంపిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనురా. ఇక నుంచి నువ్వు నిద్రపోయేటప్పుడు తల ఉందా లేదా అని భయంతో లేచి చూసుకునేలా చేస్తా. చంపాలనుకుంటే నిన్నే వేసేసేవాడిని. నీ తమ్ముణ్ణే కాదు, ఒక్కరినే చంపడానికి మాకిక్కడేం పగలేం లేవు.